విద్యార్థుల చదువు వారి కుటుంబాలకు భారం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం 2వ ఏడాది నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం నుంచే నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి 2 విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే యూడైస్ ద్వారా నమోదైన విద్యార్థులకు తొలి విడత బుధవారం నిధులు జమ చేయనున్నారు. ఇక ఈ ఏడాదే కొత్తగా స్కూళ్లలో చేరిన విద్యార్థులకు 2వ విడతలో ఆగస్టు 30న పథకాన్ని అమలు చేస్తారు. తొలి విడతలో 64.76 లక్షల మంది విద్యార్థులకు నిధులు అందనున్నాయి. ఇవాళ నుంచి 3 రోజుల పాటు నిధుల జమ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా వివరాలు ధృవీకరించాల్సిన విద్యార్థులు 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే వారికి 2వ విడతలో నిధులు విడుదల చేస్తారు. మొత్తం ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేయాలని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. $42.7 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. దీనికి గాను ప్రభుత్వం 10,121 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్క విద్యార్థికి 15,000ను ఈ పథకంలో కేటాయించారు. అయితే ఆయా పాఠశాలల నిర్వహణ కోసం 2,000 మినహాయించి 13,000 చొప్పున తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే అమ్మఒడి అమలు చేయగా కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపచేస్తోంది. దీంతో గత ప్రభుత్వంతో పోలిస్తే దాదాపు రెట్టింపు నిధులను ప్రభుత్వం కేటాయించాల్సి వస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు అందిస్తారు. కాశీరావు, తల్లికి వందనం ఈ రోజు విడుదలకు సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. మహిళా ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు తల్లిదండ్రులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. విద్యార్థుల చదువు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి తల్లికి వందనం నిధుల జమ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో అర్హత పొందినటువంటి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు. నిధుల జమ ప్రక్రియ 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ఏడాది తల్లికి వందనం పథకాన్ని 2 విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే యూడైస్ ద్వారా విద్యార్థుల వివరాలు నమోదు కావటం, అర్హత పరిశీలన పూర్తయిన విద్యార్థులకు తొలి విడతలోనే నిధులు అందుతాయి. తొలి విడతలో సుమారు 64,76,590 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా నగదు జమ చేయనుంది. ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అర్హులైన కుటుంబాలు తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిందా లేదా అన్నది కూడా పరిశీలించుకోవచ్చు. అయితే ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి వివరాలు ఒకేసారి పూర్తిగా ధృవీకరించడం సాధ్యం కాకపోవడంతో కొంతమంది విద్యార్థులకు 2వ విడతలో నిధులు అందనున్నాయి. ముఖ్యంగా కొత్తగా పాఠశాలల్లో చేరినటువంటి విద్యార్థులు, 1వ తరగతిలో కొత్తగా ప్రవేశించిన పిల్లలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేరిన విద్యార్థులు, అలాగే వివరాల ధృవీకరణ ఇంకా పూర్తి కాని విద్యార్థులకు 2వ విడతలో ఆర్థిక సాయం అందించనున్నారు. కొత్త అడ్మిషన్లు, అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిశీలన తర్వాత అదనపు అర్హుల జాబితాను సిద్ధం చేసి ఆగస్టు 30న 2వ విడత నిధులు జమ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొదటి విడతలో లబ్ధి పొందినటువంటి అర్హులైన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించనున్నారు. మొత్తంగా ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీరికి సంబంధించినటువంటి నగదును సుమారు 42,70,000 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం సుమారు 10,120 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది. అధికారిక వివరాల ప్రకారం ఈ ఏడాది పథకం కోసం 10,120.78 కోట్ల రూపాయల చెల్లింపునకు పరిపాలనా అనుమతులు అయితే ఇచ్చారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో పాఠశాల నిర్వహణ, విద్యా సంబంధిత అవసరాల కోసం 2,000 రూపాయలు మినహాయించి మిగిలిన 13,000 రూపాయలు విద్యార్థి తల్లి లేదా అర్హత కలిగినటువంటి సంరక్షకుడు ఆధార్తో అనుసంధానమైనటువంటి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అంటే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు అర్హత కలిగి ఉంటే అంతమంది విద్యార్థుల ప్రాతిపదికన ఆర్థిక సహాయం అందేలా పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఇదే ఈ పథకానికి గతంలో అమలు చేసినటువంటి అమ్మఒడి పథకానికి మధ్య ఉన్నటువంటి ప్రధాన తేడాగా కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నప్పటికీ కూడా ఒక్క విద్యార్థికి ఆర్థిక సహాయం అందించేవారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తల్లికి వందనం పథకంలో కుటుంబంలో చదువుతున్నటువంటి అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ప్రయోజనం కల్పించే విధానాన్ని అమలు చేస్తుంది. దీంతో ఒకే కుటుంబంలో 2 లేదా 3 పిల్లలు చదువుతున్న నిబంధనల ప్రకారం అర్హత ఉంటే ప్రతి విద్యార్థి పేరుతో ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల గతంలో కంటే ఎక్కువ మంది విద్యార్థులు ప్రయోజనం పొందే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది. అదే సమయంలో పథకానికి ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి నిధులు కూడా పెరుగుతున్నాయి. ఒక కుటుంబంలో ఒకరికి కాకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి సహాయం అందించాల్సిన రావడంతో ప్రభుత్వంపై కూడా ఆర్థిక భారం కూడా పెరుగుతుంది. అయినప్పటికీ కూడా విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదన్న లక్ష్యంతో పథకాన్ని కొనసాగిస్తున్నామని ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తా ఉంది. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకే పరిమితం కాకుండా అర్హత నిబంధనలకు లోబడి పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఈ ఏడాది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా పథకం పరిధిలో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 17,000 మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందినట్లు కూడా సమాచారం. అయితే పథకం కింద అర్హత నిర్ణయించేటప్పుడు విద్యార్థుల వివరాలు, కుటుంబ వివరాలు, ఆధార అనుసంధానం, బ్యాంకు ఖాతా వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హత కలిగినటువంటి విద్యార్థి తల్లి లేదా సంరక్షకుడి ఆధార్తో అనుసంధానమైనటువంటి బ్యాంకు ఖాతాలోనే నగదు జమ చేసే విధానం అమలు చేస్తా ఉన్నారు. అందువల్ల లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయా, ఆధార్ అనుసంధానం జరిగిందా లేదా అన్నది కూడా ముందుగానే పరిశీలించుకోవడం అవసరం. అలాగే విద్యా హక్కు చట్టం కింద కొన్ని విద్యా సంస్థల్లో ప్రవేశం పొందినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజులు లేదా ఇతర ప్రభుత్వ సహాయాలు ఉన్న సందర్భంలో నిబంధనల ప్రకారం వాటిని పరిగణలోకి తీసుకుని మిగిలిన మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నటువంటి విద్యార్థుల విషయంలో కూడా నిబంధనలకు అనుగుణంగా లెక్కలు వేసి మిగిలిన మొత్తాన్ని కూడా అందించినట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇక మొదటి విడత నిధుల జమ తర్వాత కూడా ప్రక్రియ పూర్తి అయినట్టే కాదని ప్రభుత్వం చెప్తా ఉంది. అర్హత ఉన్నప్పటికీ మొదటి జాబితాలో పేరు రాని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తా ఉన్నారు. అర్హుల జాబితా, అనర్హుల జాబితాను స్థానిక స్థాయిలో అందుబాటులో ఉంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించే ప్రక్రియను కూడా చేపట్టనున్నారు. ఈ రోజు నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించి వాటిని కూడా పరిశీలించనున్నారు. అనంతరం అర్హత ఉన్నటువంటి వారికి అదనపు జాబితాలో అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా 1వ తరగతిలో కొత్తగా చేరే విద్యార్థులు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కొత్తగా ప్రవేశం పొందే విద్యార్థులకు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వారి వివరాలు UDIS లో నమోదవుతాయి. అందువల్ల అలాంటి విద్యార్థులకు తొలి విడతలో నిధులు అందకపోవచ్చు. వారి అడ్మిషన్ వివరాల ధృవీకరణ పూర్తయిన తర్వాత 2వ విడతలో పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉంది. ఆగస్టు 30న 2వ విడత నిధులు జమ చేయనున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక అర్హత లేకపోయినా తప్పుడు సమాచారం ఇచ్చి పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించే వారిపై కూడా ప్రభుత్వం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పథకం అమలులో పారదర్శకత ఉండేలా విద్యార్థుల వివరాలు, కుటుంబ వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఆధార అనుసంధానం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అందువల్ల అర్హత ఉన్న వారికి మాత్రమే ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొత్తంగా చూస్తే తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తొలి విడతలో 64.76 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి నిధుల జమ ప్రక్రియ ప్రారంభం కానుండగా మిగిలిన అర్హులైన విద్యార్థులకు 2వ విడతలో నగదు అందించనున్నారు. సుమారు 42.7 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించగా 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ కోసం మినహాయించి 13,000 రూపాయలు తల్లి ఖాతాలో జమ చేయనున్నారు. ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇది రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు నేరుగా ఉపయోగపడే పథకం. ముఖ్యంగా ఒకే కుటుంబంలో 2-3 పిల్లలు చదువుతున్నప్పుడు వారి విద్యా ఖర్చులు తల్లిదండ్రులకు పెద్ద భారంగా మారకుండా ఈ ఆర్థిక సహాయం కొంత ఊరట లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. పుస్తకాలు, యూనిఫామ్, రవాణా, ఇతర విద్యా అవసరాలకు కుటుంబాలు ఖర్చులు చేసే మొత్తంలో ఈ సాయం కొంతమేర ఉపయోగపడే అవకాశం ఉంది. మరోవైపు పథకం అమలు విషయంలో అర్హులైనటువంటి ప్రతి విద్యార్థికి ప్రయోజనం అందేలా ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తొలి విడతలో పేరు రాని విద్యార్థుల వివరాలను అధికారులు మరోసారి పరిశీలించి నిజంగా అర్హత ఉన్న కుటుంబాలకు 2వ విడతలో నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సహాయం సక్రమైన అర్హులైన ప్రతి కుటుంబానికి చేరితే పథకం ఉద్దేశం నెరవేరుతుందని కూడా తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఇక ఇప్పుడు
అందరి దృష్టి తల్లికి వందనం నిధుల జమ ప్రక్రియపైనే ఉంది. తొలి విడత 64.76 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి నిధులు తల్లుల ఖాతాల్లో జమ కానుండగా మిగిలిన అర్హులైన విద్యార్థులకు ఆగస్టు 30న రెండో విడతలో ప్రయోజనం అందనుంది. మొత్తం మీద 67.47 లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగిపోతుంది. విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించడం, తల్లిదండ్రులపై విద్యా ఖర్చుల భారాన్ని తగ్గించడం, ప్రతి అర్హత కలిగినటువంటి విద్యార్థికి ప్రభుత్వం నుంచి సహాయం అందించడం అనే లక్ష్యాలతో తల్లికి వందనం పథకం ఏడాది కూడా అమలు కానుంది. మహిజ. రైట్, థ్యాంక్ యూ కాశీరావు.